నమస్తే. సికింద్రాబాద్లోని చిలకలగూడ పిఎస్ పరిధిలో ఒక దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. తమ అమ్మాయిని ప్రేమిస్తున్నాడంటూ ప్రేమించినటువంటి అమ్మాయి తరపున ఉన్నటువంటి బంధువులు సుమారుగా 17 కత్తిపోట్లు పొడిచి హత్య చేయడం జరిగింది. సో ఇదంతా కూడా రాత్రి జరిగినటువంటి సంఘటన. బీటెక్ చదువుతున్నటువంటి యవాన్ అన్నటువంటి ఒక యువకుణ్ణి, సుమారుగా 25 సంవత్సరాలు ఉన్నటువంటి యువకుని అత్యంత కిరాతకంగా 6 బైకుల మీద వచ్చి అత్యంత కిరాతకంగా గొంతు కోసి అలాగే కడుపులో పొడిసేసి అతి కిరాతకంగా అందరూ చూస్తుంటేనే పొడిచి చంపేయడం జరిగింది. సో ఈ దారుణమైనటువంటి సంఘటనని తెలుసుకున్నటువంటి అబ్బాయి సంబంధించినటువంటి తరపున బంధువులంతా కూడా అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఇంటి ముందుకు వెళ్ళి ధర్నా చేస్తూ ఒక ఉద్రిక్తమైనటువంటి ఒక పరిస్థితి ఇప్పుడు అమ్మాయి ఇంటి దగ్గర ఏర్పడ్డది. పోలీసులు సైతం కూడా జోక్యం చేసుకొని ఈ ఉద్రిక్తతకు సంబంధించినటువంటి ఈ పరిస్థితుల నేపథ్యంలో చాలామంది పోలీసులు కూడా మోహరించడం జరిగింది. అంటే 4 ఏళ్లుగా ప్రేమిస్తున్నటువంటి యువాన్ అన్నటువంటి ఒక యువకుణ్ణి కేవలం ప్రేమిస్తున్నాడన్నటువంటి దానితోటే మరి చంపడం, ఇది ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితితో మనం అర్థం చేసుకోవచ్చు. గతంలోనే ఈ యువాన్ అన్నటువంటి వ్యక్తిని హెచ్చరించడం జరిగింది ఆ అమ్మాయికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు. సో మొత్తానికి కొన్ని రోజుల పాటు రెక్కి నిర్వహించి ఎక్కడ ఉంటాడు, ఏ టైంలో మనం మర్డర్ చేయాలన్నటువంటి పూర్తిగా ఒక పకడ్బందీగా ఒక ప్లాన్ చేసుకొని నిన్న రాత్రి సుమారుగా 11 నుంచి 12 గంటల టైంలో అతను మొబైల్ చూస్తూ ఉంటే ఇంట్లోకి దొరబడి వాళ్ళు ఇంట్లోకి చేరి వాళ్ళు అమ్మాయికి సంబంధించినటువంటి తరపున ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కత్తులతోటి దాడి చేయడం జరిగింది. సో ప్రాణభయంతో అన్ని కత్తికి పోట్లకి గురైనప్పటికీ ప్రాణభయంతో బయటికి వచ్చినప్పటికి కూడా ప్రాణాలతో మాత్రం బయటపడలేదు. సో స్థానికులు ఉండగానే ఆ రాత్రి 11-12 గంటల టైంలో స్థానికులు చూస్తుండగానే వాళ్ళు ఆ అమ్మాయి సంబంధించినటువంటి తరపున ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బంధువులు 6 వాళ్ళందరూ చూస్తుండగానే కత్తులతోటి దాడి చేయడం జరిగింది. మొత్తానికి ఆయన మార్గ మధ్యలోకి వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి తరలించలోపే మృతి చెందినట్టుగా వైద్యులు సైతం కూడా ధృవీకరించడం జరిగింది. బీటెక్ చదువుతున్నాడట ఈ అబ్బాయి, బీటెక్ చదువుతా ఉన్నాడు. ఒకసారి ఏం జరిగింది అన్నటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందంటే, తమకు సంబంధించినటువంటి అమ్మాయిని ప్రేమిస్తున్నాడని చెప్పినా కూడా వినట్లేదని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ యువాన్ను మే 7న రాత్రి అందరూ చూస్తుండగా కత్తులతో పొడిచి దారుణంగా చంపేశారు. అల్వాల్ ప్రాంతానికి చెందిన యవాన్ 25 సంవత్సరాలు ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతా ఉన్నాడు. సీతాఫల్ మండికి చెందినటువంటి యువతితో 4 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాడు. సీతాఫల్ మండి ఇంద్రానగర్లో యువాన్కు ఫ్రెండ్స్ ఉండడంతో వారిని కలిసేందుకు తరచు వస్తుండేవాడు. తాను ప్రేమించిన యువతిని కూడా కలుస్తుండేవాడు. ఈ ప్రేమ వ్యవహారం గురించి తెలుసుకున్న అమ్మాయి బంధువులు యవాన్ను పలుమార్లు వార్నింగ్ కూడా ఇచ్చినట. ఏది మా అమ్మాయి జోలికి రావద్దు, నువ్వు మా అమ్మాయి వెంట పడ్డట్టయితుంటే ఖచ్చితంగా చంపేస్తామనో లేకపోయినట్టయితుంటే బెదిరించేటువంటి ప్రయత్నం అయితే గతంలో కూడా చాలాసార్లు అయిందట. అయినా కానీ అబ్బాయి వినలేదు. సో 4 ఏళ్ళుగా కూడా ప్రేమిస్తూ ఉన్నాడట. అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు, అమ్మాయి కూడా ఇతనితో పాటు కూడా తిరుగుతున్నది. సో గురువారం అంటే నిన్న యవాన్ ఇంద్రనగర్లోని ఫ్రెండ్స్తో కలిసి అరుగు పైన కూర్చొని క్రికెట్ చూస్తున్నాడట. విషయం తెలుసుకున్న అమ్మాయి బావ, సోదరుడు మరో 3 కలిసి కత్తులతో ఇంద్రనగర్ వచ్చిందట. క్రికెట్ చూస్తున్న యవాన్ను గొంతుతో పాటు పలు చోట్ల విచక్షణ రహితంగా పొడిచారు. మొత్తం 17 చోట్ల పొడవడంతో తీవ్ర గాయాలై రక్తపు మడుగులో పడిపోయాడు. గమనించినటువంటి స్థానికులు గాంధీ దాహోకర్కు తరలించగా మార్గ మధ్యలోనే ప్రాణాలు విడిచారు. పోలీసులు క్రూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించి నిందితుల కోసం వాళ్ళు గాలిస్తూ ఉన్నారు. ఇక నిందితులు ఎవరుంటారు? ఇక ఈ అమ్మాయికి సంబంధించినటువంటి బావ. మరి అమ్మాయిని బావ అంటే మరి అమ్మాయిని పెళ్లి చేసుకోపోయేటువంటి వ్యక్తి కావచ్చేమో. అతనితో పాటు అమ్మాయికి సంబంధించినటువంటి సోదరులు కూడా ఉన్నారట. చూడు ఎంత దారుణమో. కేవలం అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అన్నటువంటి ఒక నేపంతో అవసరం ఏమున్నది? ఇప్పుడు అమ్మాయి తప్పు లేకపోతే అబ్బాయి కూడా వెనకాల తిరిగేటోడు కాదు కదా. దానికి చంపేయడం ఏంటిది? ఎంత దారుణం ఇది! ఇటువంటి సంఘటనలు మనం తరచుగా చూస్తూనే ఉంటాం. ఓ పెళ్ళి అయిన తర్వాత కూడా ఒకవేళ వాళ్ళిద్దరు కనుక పెళ్లి చేసుకున్నా కానీ మళ్ళీ దాని తర్వాత కూడా ఇంటి మీదకి వెళ్ళి పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తిని చంపి ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చుకున్నటువంటి సంఘటనలు కూడా మనం చూసినాం. ఇటువంటి ఆగట్లేదు. దీంతో ఇప్పుడు ఏమైంది? ఈ బీటెక్ స్టూడెంట్ యవాన్ చనిపోయాడు కదా. యవాన్ చనిపోయిన తర్వాత వాళ్ళ బంధువులంతా కూడా వాళ్ళ ఇంటి ముంగడికి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంటి ముంగడికి వచ్చి
మొత్తం ఇంటికాడ ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవరికైనా కానీ కడుపు కోత ఉంటుంది. ఇది ఏదో అత్యాచారం చేసి బయటికి ఏమి రాలేదు, రేపు చేయలేదు, మానభంగాలు కావు, మర్డర్ చేయలేదు, కేవలం ప్రేమించుండి అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ విధంగా 17 చోట్ల కత్తులతోటి పొడిచి గొంతు కోసి చంపడం అంత కిరాతకంగానా? సికింద్రాబాద్లోని చిలకలగూడలో ఉద్రిక్తత నెలకొన్నది. ప్రేమిస్తున్నాడని యువకుడిని చంపడంతో బాధిత కుటుంబ సభ్యులు నిందితుల ఇంటిని ముట్టడించారు. కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా కుటుంబ సభ్యులు వాళ్ళ ఇంటిని ముట్టడించింది. ఇలా 8వ తారీఖు ఉదయం మృతుడి బంధువులు అంటే ఇలా ఉదయమే కుటుంబ సభ్యులు కూడా భారీగా తరలివచ్చి ఇంటి వైపు దూసుకొచ్చారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కాసేపు అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అడ్డుకోవడంతో బాధితులు ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపిన్లు. దీంతో పోలీసులు అక్కడగా భారీగా చేరుకున్నారట. ఇంకా కూడా అక్కడ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. ఎవరైనా ఊకోరు కదా. చేతికి అందొచ్చినటువంటి వ్యక్తి 25 సంవత్సరాలు ఉన్నాడు, బీటెక్ చదువుతున్నటువంటి అబ్బాయి ఇంటి దగ్గర టీవీ చూస్తూ ఉంటే, ఏదో మ్యాచ్ క్రికెట్ ఏదో చూస్తూ ఉంటే ఇంటికి వచ్చి ఈ విధంగా కత్తులతో వచ్చి ఒక హైదరాబాద్ లాంటి నగరంలోనే ఇటువంటి దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకున్నది. సో ఆ నిందితులను పట్టుకున్నటువంటి వీటిలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. నిందితులు ఎవరో కాదు, వాళ్ళ బావ వాళ్ళ సోదరులే.